డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈరోజు గుత్తిపట్టణంలో మరి గాంధీ చౌక్ కూడల నుంచి అలాగే రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు, రాజీవ్ గాంధీ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీ జరిగిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనం దగ్గర దాదాపుగా 200 మంది రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. స్వచ్ఛందంగా మరి నా దళిత యువకులు, దళిత ముద్దు బిడ్డలు ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడం చాలా ఆనందదాయకం. మరి అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర అధ్యక్షుడు మరి దాసరి సోన్ రాజు కూడా ఇక్కడికి ఇచ్చేయడం మాకెంతో శుభ పరిణామం. మరి ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి పత్రికా విలేకరులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పీడిత వర్గాల విముక్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతిని పురస్కరించుకొని ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ ప్రసాద్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుత్తి పట్టణం నందు గాంధీ చౌక్ నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి అంబేద్కర్ భవనం వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ రక్తదాన శిబిరంలో 200 మందికి పైగా స్వచ్ఛందంగా తరలి వచ్చి వాళ్ళ యొక్క రక్తాన్ని డొనేట్ చేయటం, వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రక్తదానాన్ని సహకరించినటువంటి ప్రతి వ్యక్తికి, యువతకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్లే ఈరోజు అన్ని హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఆయనని తలుచుకుంటూ 135వ జయంతి సందర్భంగా ఈ రోజు గుత్తి పట్టణం ఉన్నటువంటి దళిత యువతంతా కూడా రక్తదానం చేయడం కూడా ఇది మంచి శుభపరిణామంగా పరిగణించుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోరాట స్ఫూర్తితో ఈ రోజు అత్యధికంగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు గంట సేపుకి పైగా జరిగినటువంటి ర్యాలీలో మహిళలు పాల్గొన్నారు. అంటే ఈ రోజు మహిళలు స్వేచ్ఛగా ఈ దేశంలో తిరుగుతున్నారన్న, మహిళలు పురుషులతో సమానంగా హక్కులు పొందుతున్నారన్న, మహిళలు ఉద్యోగాలు పొందుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి తీసుకొచ్చినటువంటి హక్కుల ద్వారా ఈ రోజు మహిళా లోకం పురుషులతో సమానంగా పెరుగుతూ ఉంది. ఏ విధవరాలైతే గురువులోకి రానివ్వలేదో, ఏ విధవరాలైతే చితిమంటల్లో భర్త చనిపోతే కాల్చినటువంటి నీచమైన సంస్కృతులను సైతం పోకట వేలితే చేసి అదే విధవరాలు ఈ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తెలుసుకోవాలని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా అంటరానితనాన్ని నిర్మూలన కోసం ఆర్టికల్ 17 ఇచ్చి అంటరాని కుల నిర్మూలనని భారత రాజ్యాంగంలో పొందపరిచారు. ఈ దేశ సంపదని మొత్తం అందరికీ సమానంగా అందే విధంగా ఆర్టికల్ 39లో రాశారు. ఈరోజు ఎల్ఐసి ద్వారా దేశ ప్రజలు రక్షణ కోసం వాళ్ళకి ఆర్థిక సామాజిక స్థితులు వాళ్ళకి అడ్డు తగలకూడదని ఈరోజు ఎల్ఐసి ద్వారా, ప్రభుత్వం ద్వారా ఎల్ఐసి ముందుకు రావడం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సామాజిక ఆర్థిక వెసులుబాటుతనం. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఆయన ఇచ్చినటువంటి పుస్తకం ద్వారా ఈరోజు భారతదేశంలో ఆర్బీఐ కూడా పనిచేస్తున్నట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళని కూడా తెలుసుకొచ్చుకుంది. ఈరోజు అన్ని వర్గాల్లో సమానత్వం కోసం కులాలు మతాలను కూడా వేరు చేయకుండా అందరూ సమానమైన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశ ప్రజల కోసం, రక్షణ కోసం నిరంతరం పోరాడే హక్కులు తెచ్చి భారత రాజ్యాంగం ద్వారా మనమందరం సమానమైన చాటి చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, ప్రతి వ్యక్తికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.